ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం నుండి 22 వచనాల వరకు ధ్యానించుకుందాం. దేవుడు అబ్రహామునకు గ్రహించిన వాగ్దాన కాలం సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులు విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిష్యులు బ్రతుకకుండా వారిని బయట పారవేయవలెనని మన పితరులను బాధపెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడు అయి తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొని మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణుడై ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మోషే యొక్క ప్రారంభం తను ఏ రీతిగా ప్రవక్తగా ఆయన చేయబడ్డాడో తన తల్లి తండ్రి తన పుట్టుక గురించి స్టీఫెన్ ఈరోజు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేసింది కొన్నిసార్లు ఆలస్యము అని మనం అనుకుంటాం, కానీ పరిపక్వత చెందాలి. తను అనుకున్నటువంటిది జరిగే వరకు ఆయన ఆలస్యము చేస్తాడు. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశంలో తను అనుకున్నట్లుగా లక్షల మందిగా వారిని వృద్ధిపరచాలి. ఈ లక్షల మందికి పెంచేది ఎక్కడ, ఉంచేది ఎక్కడ? వారికి సొంత ఇల్లు వాకిలంటూ లేదు. వారి తండ్రి అయినటువంటి అబ్రహాము ఊరు అనే ఊరు నుండి బయటికి వచ్చి తను ఎప్పుడు డేరాల మధ్య ఉండేవాడు, టెంట్ వేసుకుని ఉండేవాడు. తనకు కూడా సరైన ప్రాపర్ ప్లేస్ అంటూ నేటివిటీ అంటూ లేకుండా ప్రభు అన్నాడు, నేను నీకు చూపించే దేశమును నేను ఓడుకుని పోదునని, నీ మూలంగా భూమి యొక్క వంశములన్నీ దీవించబడునని వాగ్దానం చేశాడు. అయితే దేవుని వాగ్దానము నెరవేరాలంటే అబ్రహాము తను ఉండే ఊర్లో ఉంటే కాదు, అబ్రహాము ఖచ్చితంగా తను దేవుడు చూపించే ప్రదేశానికి వెళ్ళగలగాలి. కనుక యోసేపును బట్టి ఈరోజు మరి యాకోబు తన 75 మంది పిల్లలు ఐగుప్తులో చేరారు. అక్కడ సుమారుగా 400 సంవత్సరాల కాలములో బహు జనాంగముగా సుమారు 30 నుంచి 40 లక్షల మందిగా అక్కడ వారు వృద్ధి పొందారు. వీళ్ళు వృద్ధి పొందుతున్నప్పుడు దేవుని యొక్క వాగ్దానపు కాలము సమీపిస్తున్నప్పుడు ఐగుప్తులో విస్తారంగా ఇశ్రాయేలీయులు అభివృద్ధి పొంది వారు జనసంఖ్య విపరీతంగా పెరుగుదలకు కారణమయ్యారు. తర్వాత యోసేపు చనిపోవడం, యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తు ఏలనారంభించాడు. ఫరో కదా ఒకప్పుడు వీరికి చాలా ఆదరించాడు. ఇప్పుడు ఫరోకు బదులుగా ఫరో చనిపోయిన పిమ్మట వేరే ఒక రాజు పరిపాలించడం ప్రారంభించినప్పుడు ఇశ్రాయేలీయులను చాలా నీచముగా చూచి, ఏదో దేశం చూచిన జనాంగము మన దేశంలో ప్రబలుతున్నారు, విపరీతంగా వీరు మన దేశంలో పెరిగిపోతున్నారు. చూస్తుంటే రాబోయే దినాల్లో మన ప్రజల కంటే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు విపరీతంగా పెరిగి మన దేశాన్ని ఆక్రమించే పరిస్థితిలో
ఉన్నారని చెప్పి తను ఊహించుకొని వారి యొక్క జనాలను ఆయన భయంకరంగా కపటోపాయము చేత వారిని నలుగగొట్టడం ప్రారంభించాడు. వారు రాత్రింపగలు పిరమిడ్ కట్టే విషయంలో ఎంతో శ్రమించి జీవిస్తున్నప్పుడు వారికి పుట్టే పిల్లలను వారికి డెలివరీ చేయడానికి వచ్చిన దాతీలు ఐగుప్తులు ఆయన నియమించి, ఒకవేళ ఎవరైనా గనుక మగ కుమారుడు గనుక కంటే వారిని చంపేయండి, ఇక బయట పారవేయండి, గొంతును నలిపి చంపేయండి అని ఆదేశించాడు. ఆడపిల్ల గనుక పుడితే ఆడపిల్లలను బ్రతుకనివ్వండి అని దాదిలకు ఆయన చెప్పడంతో అదేవిధంగా వారు బాధ పెడుతూ అనేక మంది పురుటి పోసినప్పుడే ఆ తల్లులు తమ మగబిడ్డలను పోగొట్టుకునే పరిస్థితి సంభవించింది. ఇప్పుడైతే మగబిడ్డ పుట్టాలి అని చెప్పి అందరూ ఆశపడుతున్నారు కదా. కానీ ఆ రోజు ఉన్నటువంటి సీన్ ఏమిటంటే, అయ్యో నాకు మగబిడ్డ పుట్టకూడదు, ఆడపిల్ల పుడితే తను బ్రతికి ఉండగలదు, మగపిల్లవాడు పుడితే చచ్చిపోతాడు, చంపేస్తాడని అందరి గుండెల్లో లాంటి భయము, ఒకలాంటి భీతి అనే ఆవరించి. అయితే ఆ కాలంలోనే మోసే తల్లిదండ్రులు ఆ మోసెను ఎలాంటి మంత్రసానికి పిలవకుండా తన తల్లి డెలివరీ అయ్యి సుమారుగా 3 నెలల వరకు తన ఇంట బిడ్డను పెంచడం మొదలుపెట్టింది. చిన్న సప్పుడు రాకుండా, శబ్దము రాకుండా ఆ బిడ్డను ఆమె చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేస్తూ పెంచుకుంటూ వచ్చి తినాలవి. 3 నెలల్లో ఈ పిల్లవాడు చూచుటకు చాలా సుందరమైన రూపము, ఆరోగ్యవంతుడై చాలా చక్కగా తను కనిపించేసరికి తల్లి అయితే తండ్రి అయితే ఎంతో మురిసిపోయి ఆ బిడ్డను భద్రంగా ఉంచారు. కానీ 3 నెలలు అయిన తర్వాత పిల్లలు వారు శబ్దం చేస్తారు కదా, వారు ఊసాడుతారు కదా, ఏడుస్తారు కదా. ఈ శబ్దాలు బయటికి వినబడేసరికి ఇక లేవీయులైనటువంటి తల్లులు చాలామంది పిల్లలను పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఐగుప్తులైనటువంటి మంత్రసానులు వచ్చి వారు పురుటి పోస్తూ చంపేస్తున్నారు పిల్లలకి. అయితే ఈ తల్లి మాత్రం 3 నెలల వరకు ఎవరిని ఇంటి వద్దకు రానివ్వకుండా జాగ్రత్తగా పెంచగలిగింది. ఆ 3 నెలలు అయిన తర్వాత బిడ్డ ఎక్కువగా ఊసులాడుతున్నప్పుడు తను ఉంచలేక ఆ బయటకి తన బిడ్డను మరి పంపించేయాలి, తను సజీవులుగా ఉండాలి. కనుక స్టీవెన్ ఇక్కడ చాలా అద్భుతంగా తెలియచేస్తున్నాడు. తన తల్లి, తన అక్క, తండ్రి కలిసి ఆ పసిబిడ్డను నైలు నదిలో వారు పారవేశారు. ఆ నైలు నదికు స్నానం చేయడానికి వచ్చిన ఫరో రాజు యొక్క కుమార్తె ఆ పెట్టిలో ఏముందని చూడడానికి వెళ్ళి ఓ అందమైన రూపవంతుడైన బిడ్డ ఉండడం చూసి, ఇది నా బిడ్డ, నేను నీటి నుండి పొందుకున్నాను అని చెప్పి ఆకర్షించబడినవాడు, నేను నీటి నుండి ఆకర్షించి తీసుకున్నాను అని చెప్పి నీటి నుండి తీయబడినవాడు అని మోషే అని పేరు పెట్టింది. అంటే నీటి నుండి తీయబడినవాడు అని. అద్భుతమైన విషయం ఏంటంటే ఆ తల్లియే తనకు పాలు పెడుతూ పెంచింది, కానీ పేరు మాత్రం ఫరో యొక్క కుమారుడు అని పేరు వచ్చింది. ఈ ఫరో యొక్క కుమారుడుగా, ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఆయన ఆ పట్టణములో ఐగుప్తు దేశంలో ఎదుగుతూ వారి యొక్క సకల విద్య అభ్యసించాడు. ఏ విద్య అయితే ఆ రోజుల్లో ఉన్నతమైన వ్యక్తులు అభ్యసించే హోప్స్ ఉంటాయో
ఆ విద్య అంతా కూడా ఆయన అభ్యసించాడు. అంతేకాదు, విద్యాభ్యాసం ఒకవైపు అయితే మాటలు యందును కార్యములు యందును ప్రావీణుడై ఉండెను. తను ప్రతి మాటల్లో చాతుర్యత కలిగి మాట్లాడడం నేర్చుకున్నాడు. మంచిగా ప్రతి విషయంలో అద్భుతంగా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఆయన మరి కార్యముల్లో ఆయన కార్యాలు ఏ కార్యములు తలపెట్టినా అద్భుతంగా అది చేసే అనుభూతి పొందుకున్నాడు. మోసే జీవితము దుఃఖంగా మొదలైన ఆయన ఒక మంచి నాయకుడుగా, మంచి స్థితిలోనికి స్థితిమంతుడుగా పెరగడం మొదలైంది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ప్రభు గనుక ఒక వ్యక్తిని ఆకర్షించుకుంటే, ప్రభు గనుక ఒక వ్యక్తిని తను ఏర్పరచుకుంటే, తను ఏ స్థితిలో ఉన్నా ఆయన పరిస్థితులన్నీ కూడా ప్రభు మార్చివేస్తాడు. తల్లిదండ్రులు కష్టాల్లో బ్రతుకుతున్నారు, అనేక మంది మగపిల్లలు చనిపోతున్నారు. కానీ దేవుడు మోసెను తన రెక్కల చాటున భద్రపరిచి తనను కాపాడి ఒక మంచి నాయకునిగా చేయడానికి అద్భుతమైనటువంటి దీవెన అనుగ్రహించాడు. ఇప్పుడు మోసే రాజుగారి కోటలో పెరుగుతున్నాడు, సకల విద్యాభ్యసిస్తున్నాడు. మాటలు యందు మంచి నేర్పరి అయి మంచిగా మాట్లాడుతూ ఒక స్థితిమంతుడై ధైర్యవంతుడై తను చేయాల్సిన సమస్త కార్యకలాపాలలో సామర్థ్యవంతుడై సమస్తము చేస్తూ ముందుకు సాగిపోతున్నాడు. అద్భుతమైనటువంటి కార్యములు దేవుడు తనకు నేర్పించి ఒక ఉన్నత స్థితిలో తనకు స్థిరపరిచాడు. దేవుడు తను ఏర్పరచుకున్న ఏ బిడ్డకైనా తరబిది ఇవ్వకుండా ఆయన ఏ పని తన ద్వారా చేపించుకోడు. దేవుడు తను తరబిదినిచ్చినప్పుడు అది కష్టమే కావచ్చు, కానీ అది ఇష్టంగా మనుషులు చేయగలిగారు. మోసే జీవితంలో తను దేవుని యొక్క తరబిదు రాజుగారి కోటలో తనకు పెట్టినప్పుడు, ఆ కోటలో తను తరబిదు పొందుతున్నప్పుడు కొన్ని దినాల వరకు, కొన్ని సంవత్సరాల వరకు సామర్థ్యవంతమైన నాయకునిగా చేసిన మీదట ప్రభు తన పరిచర్యకు మోసెను ఆహ్వానిస్తాడు. కనుక ప్రభు యొక్క దృష్టిలో మనమున్నప్పుడు, మనము మన కుటుంబాలు ఉన్నప్పుడు, ఎలాంటి కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా మనం ప్రభుకు లోబడుతూ జీవించగలిగితే ఆయన ఉద్దేశము నెరవేర్చే దిశలో ఆయన మనను వాడుకుంటాడు. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా జీవితాలకు దీవెనకరంగా ఉంచండి. మోసేవాళ్ళ మమ్మను ప్రభా మీరు ఏర్పరచుకొని ప్రభా మీ కొరకు మమ్మను వాడుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు ప్రభా మీ చేతుల మీదుగా తరబీదు పొంది ప్రభా మీ దృష్టికి యోగ్యమైన వారుగా జీవించే భాగ్యంనివ్వండి. ప్రభా మీ యొక్క కృప కరుణ కటాక్షం మాపై ఉంచుమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకొనొచ్చు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనను దీవించునుగాక.